నమస్తే నేను విందు వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ లైవ్ షో. ఇవాళ నాతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ డాక్టర్ రాజేష్ బొల్లం గారు, మెడికల్ ఆంకాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే. ఎస్, క్యాన్సర్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా, లేకపోతే క్యాన్సర్ ఎలా వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి సూచనలు తీసుకోవాలి అన్న దానికి సంబంధించి నాతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా కూడా లైవ్ నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంది. సో కాల్ చేయాల్సిన నెంబర్స్ మనకు స్క్రీన్ మీద అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కాల్ చేసేయండి. ఎస్ డాక్టర్ గారు, నెంబర్ అది సైలెంట్లో ఉంది. ఎస్, దట్స్ ఓకే. డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది చెప్తారా? యా, సో బేసికల్గా నార్మల్లీ మన బాడీలో ప్రతి సెల్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ సెల్ ఓన్లీ గ్రోత్ సిగ్నల్స్ ఉన్నప్పుడు మాత్రమే మల్టిప్లై అవ్వాలి. ఏదైనా కండిషన్లో గ్రోత్ సిగ్నల్ లేకుండా కూడా సెల్ మల్టిప్లై అయిన తర్వాత అది చనిపోకపోయినా, అంటే అపోప్టోసిస్ అంటాము, అలా జరగకపోయినా ఈ సెల్స్ అన్ని సెల్స్ అన్ని టిష్యూగా ఫామ్ అయ్యి ఒక ట్యూమర్ ఫామ్ అవుతుంది. అప్పుడు క్యాన్సర్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బేసికల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ క్యాన్సర్ అనేది జీన్స్లో మ్యుటేషన్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ రావచ్చండి. అయితే క్యాన్సర్ వస్తే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. భయం పడకుండా అసలు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ అలాగే క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, అంటే క్యాన్సర్ వచ్చింది అని గుర్తు చేసుకోవడానికి అసలు వాటి లక్షణాలు ఏమైనా చెప్తారా మీరు? యా, సో ఇది చాలామందికి ఉండే కామన్ క్వశ్చన్ అండి. క్యాన్సర్ని ముందుగా కనుక్కోవాలంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ అనేవి కొన్ని కామన్గా అన్ని క్యాన్సర్స్కి ఉండే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అలా కాకుండా కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని క్యాన్సర్స్లో కామన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే రక్తహీనత, అనీమియా, అనరెక్సియా ఆర్ ఆస్థీనియా అంటాము. అంటే రక్తహీనత, నీరసంగా ఉండడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడము, ఇలాంటివి కామన్గా అన్ని క్యాన్సర్స్లో ఉండే సిమ్టమ్స్. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా సిమ్టమ్స్ ఏంటి అంటే అది టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కనుక చూసినట్టుగా అయితే నోట్లో మానని పుండ్లు, లేదంటే మెడల దగ్గర గడ్డలు, ఇలాంటివి సిమ్టమ్స్ ఉంటాయి. వాయిస్ చేంజ్ అవ్వడము, ఇలాంటివి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్గా సిమ్టమ్స్ చూసినట్టుగా అయితే బ్రెస్ట్లో లంప్, అంటే గడ్డలు ఉండడము, చంకలో గడ్డలు ఉండడము, నిపుల్స్లోంచి డిశ్చార్జ్ రావడము. అదే లంగ్ క్యాన్సర్ అయితే దగ్గు రావడము, ఆయాసం రావడము. ఇలా ఒక్కొక్క క్యాన్సర్కి ఆ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. అలా కాకుండా కామన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే మీరు గడ్డలు అవ్వడం అవన్నీ చెప్పారు కాబట్టి ఎక్కడైతే ఆ గడ్డలు అవన్నీ వస్తాయో, ఫర్ సపోజ్ ఆ ప్లేస్లో క్యాన్సర్ అటాక్ అయిందని అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా లక్షణాలు ఉంటాయంట? సో అది క్యాన్సర్ గడ్డలు అన్నప్పుడు రెండు రకాలండి. ఒకటి ఏంటంటే ప్రైమరీ ట్యూమర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో గడ్డ ఉండింది, బ్రెస్ట్లో గడ్డతో పాటు చంకలో కూడా వచ్చింది. సో ఇలాంటప్పుడు ఆంపిట్లో ఆర్ సంకలో వచ్చిన గడ్డలకి మెటాస్టాసిస్ అంటాము. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు స్టమక్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా మెడ భాగంలో గడ్డలు రావచ్చు. సో ఆ గడ్డ అనే పార్ట్ ఐదర్ ఇట్ కుడ్ బి ప్రైమరీ సైట్, అంటే అక్కడనే మొదలైందైనా కావచ్చు, లేదు అంటే అక్కడికి స్ప్రెడ్ అయినా ఉండవచ్చు. అయితే క్యాన్సర్ వచ్చినప్పుడు చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అంటే మన ఇండియాలో ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా? ఇక్కడ కూడా క్యాన్సర్ వస్తే తగ్గుతుందా 100%? సో ఇప్పుడు ప్రపంచంలో చూస్తే, ప్రపంచంలో ఉన్న అవైలబుల్ ట్రీట్మెంట్స్ అన్నిటితో పోలిస్తే మెజారిటీ అరౌండ్ 80 to 90% ఆఫ్ ద ఆల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. సో ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎంత ఎర్లీగా మనం ఆ డిసీజ్ని కనుక్కున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ద క్యూర్ రేట్స్ ఎంత ఉంటాయంటే అరౌండ్ 90% to 95% ఉంటుంది. వేరే స్టేజ్ 3 to స్టేజ్ 4 క్యాన్సర్స్లో క్యూర్ రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్లో ఈవెన్ ఇన్ స్టేజ్ 4లో కూడా మంచి సర్వైవల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమా అనే వ్యాధిలో, DLBSL అనే వ్యాధిలో స్టేజ్ 4 అయినా కూడా ఛాన్స్ ఆఫ్ క్యూరింగ్ అరౌండ్ 80 to 90% ఉంటుంది. ప్రీవియస్గా కొన్ని డ్రగ్స్ ఇక్కడ ఇండియాలో అవైలబుల్ లేనివి, కొన్ని టెక్నిక్స్ ఇండియాలో అవైలబుల్ లేనివి వేరే కంట్రీస్లో ఉండేవి చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి అంటే వేరే దేశాలలో ఉన్న మెడిసిన్స్ని కూడా
మనము ట్రయల్స్ రూపంలో ఆ డ్రగ్ని మనం ఇక్కడికి తీసుకొని ట్రయల్ రూపంలో ఆ డ్రగ్ని ఇక్కడ ప్రొక్యూర్ చేసి మనం మన ఇండియన్ పేషెంట్స్కి ఇవ్వచ్చు. సో ట్రయల్ రిక్రూట్మెంట్లో ఎండ్ అవ్వచ్చు. ఇంకొకటి కంపాషనేట్ బేసిస్ అంటుంది. ఏవైతే కొన్ని డ్రగ్స్ ఇండియాలో ఇంకా అవైలబుల్ లేవో అలాంటి వాటిని మనము పేషెంట్ టు పేషెంట్ నేమ్ బేసిస్ మీద మనం పేషెంట్ రిపోర్ట్స్ అవన్నీ కనుక వేరే కంట్రీకి కన్సర్న్ స్పెషలిస్ట్ వాళ్ళకి పంపించి కన్సర్న్ కంపెనీకి లెటర్ రాస్తే వీ కెన్ గెట్ దోస్ ఆ డ్రగ్స్ని మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. సో మనం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు అరౌండ్ 90-95% ఆఫ్ ద కండిషన్స్లో మనం వేరే కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం మన దాంట్లో ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్స్లో కార్ట్ థెరపీ, CART అంటాం. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. మన ఇండియాలో ఇంకా అంతగా ఎక్కువ లేదు. టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు IIT బాంబే వాళ్ళతో కలిసి స్టార్ట్ చేశారు. మేబీ 6 months to 1 yearలో మన ఇండియాలో కూడా చూస్తాము. అయితే డాక్టర్ గారు, ఇలా బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు ఇంతకుముందు మీరు, లంగ్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, ఇలా క్యాన్సర్స్ ఎన్ని రకాలు, అండ్ అలాగే ఇంతకుముందు మీరు స్టేజెస్ గురించి కూడా మాట్లాడారు. క్యాన్సర్ వచ్చింది అని స్టేజ్ 1లో ఎలా కనుక్కోవచ్చు? చాలా మంది చాలా లేట్ చేయడం వల్ల వాళ్ళు 3rd స్టేజ్కి రావడం, లేకపోతే 4th స్టేజ్కి రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టేజ్లోనే క్యాన్సర్ని ఎలా గుర్తిద్దాం తెలుసుకుందాం. మనం కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. హలో. ఎస్ లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. మేడం నమస్తే మేడం, సార్తో మాట్లాడాలా? నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, నాకు స్టమక్ క్యాన్సర్ వచ్చింది. అది ట్రీట్మెంట్ అంతా చేస్తున్నారు సార్. మామూలుగా కిమోథెరపీ, ఆపరేషన్, రేడియేషన్, కిమోథెరపీ అన్ని. ఓకే. అయితే 1.5 సంవత్సరం అయింది. నాకు మళ్ళీ వస్తుంది అన్నారు. ఎంత టైంలో వస్తుంది సార్ వెనక్కి మళ్ళీ? సో ఇలా ఈ క్వశ్చన్కి స్పెసిఫైడ్ ఆన్సర్ నార్మల్గా ఎంత టైంలో వస్తుంది అంత టైంలో అని కాకుండా ఇన్ జనరల్గా ఏదైనా ట్యూమర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము, ఆర్ ఎక్కువ రిస్క్ ఉంటుందా లో రిస్క్ ఉంటుందా అని తెలుసుకోవడం కోసము TNM అనే స్టేజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆపరేట్ చేసిన తర్వాత స్టమక్తో పాటు పక్కనున్న లింఫ్ నోడ్స్ని కూడా తీసుంటారు. ఒకవేళ కనుక లింఫ్ నోడ్స్లో పాజిటివ్ ఉంది ఆర్ ఆపరేట్ చేసినప్పుడు మార్జిన్స్లో పాజిటివ్ ఉంది అంటే కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా అందరికీ రావాలి అని లేదు, బట్ కొన్ని హై రిస్క్ ఫీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేట్ చేసినప్పుడు కొన్ని కట్ మార్జిన్స్ పాజిటివ్ ఉన్నా, లేదంటే లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నా అలాంటి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. ఎస్ డాక్టర్ గారు, స్టేజెస్ గురించి ప్లీజ్. యా, సో మనము ఇన్ జనరల్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడం ఎలా అండ్ స్టేజెస్ని ఎలా గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడం ఎలా అంటే నేను చెప్పినట్టుగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది పార్ట్ టు పార్ట్ వేరీ అవుతుంది, బట్ ఇన్ జనరల్గా 5 to 7 కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎనీ కాజ్ మీరు చాలా ఎక్కువ బరువు తగ్గిపోతున్నారు అన్న, లేదంటే కొంచెం దూరం నడిచిన ఆయాసం వచ్చినా, లేదు అంటే యూరిన్లో కానీ మోషన్లో కానీ బ్లడ్ పడడం కానీ, లేదు కంటిన్యూస్గా 5 to 6 వీక్స్ కన్నా ఎక్కువ కంటిన్యూస్గా కాఫ్ ఉన్నా, ఆర్ చాలా సివియర్ హెడేక్ ఉండి ఏ మెడిసిన్స్ వాడినా తగ్గకపోవడము, లేదు అంటే ఆ హెడేక్తో పాటు వామిటింగ్స్ రావడము, మనం ఏ టెస్ట్ చేసిన టెస్ట్లు నార్మల్గా ఉండడము. సో ఇలాంటి సిమ్టమ్స్లో వాయిస్ చేంజ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్లో ఉన్నప్పుడు కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. బికాస్ చాలామంది ఏసిమ్టమాటిక్గా అంటే సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు మేము క్యాన్సర్కి కొన్ని టెస్ట్లు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. అలా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము ఈ క్యాన్సర్స్ని ఎర్లీగా కనిపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో కనుక మనకు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా కనుక్కోవడానికి మ్యామోగ్రామ్ అని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీగా కనుక్కోవడానికి పాప్ స్మియర్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా మనము క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవచ్చు. ఎస్ రాజేష్ గారు, అండ్ అలాగే క్యాన్సర్ రాకుండా కూడా ఎటువంటి జాగ్రత్తలు పడాలంటారు? ముందుగా మెయిన్గా క్యాన్సర్ రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక మనం చూసినట్టుగా అయితే క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకోవచ్చు. కామన్గా మనం చూసిన వాటిల్లో క్యాన్సర్ కాజింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్లో 6 to 7 మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకటి స్మోకింగ్,
స్మోకింగ్లో బోత్ యాక్టివ్ స్మోకింగ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్. యాక్టివ్ స్మోకింగ్ అంటే తనకు తాను తాగడం, ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన వాళ్ళు తాగినప్పుడు ఆ పొగను పీల్చుకోవడం. ఈ స్మోకింగ్ ఒకటి. 2 ఆల్కహాల్ వల్ల కూడా మనకు చాలా రకమైన క్యాన్సర్స్ వస్తాయి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఒబేసిటీ, ఊబకాయం. చాలా లావుగా ఉన్న వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా కొంచెం క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఎయిర్ పొల్యూషన్. ఎస్పెషల్లీ చాలా మందిలో నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ రావడానికి ఒక మెయిన్ కారణం ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉండడం వల్ల, వీటి వల్ల కూడా ఒబేసిటీ వచ్చి ఆ ఒబేసిటీ వల్ల మనకు క్యాన్సర్స్ రావడం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జంక్ ఫుడ్స్ అండి. మనం వీఆర్ మేడప్ ఆఫ్ వాట్ వీ ఈట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో అర్బనైజేషన్ వల్ల మోర్ అండ్ మోర్ జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా, హై ప్రాసెస్డ్ మీట్స్, హై ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా పేగుల రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు. ఎస్, సిద్దిపేట నుంచి చంద్రయ్య గారు. నమస్తే అండి చంద్రయ్య గారు. నమస్తే మేడం. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి చంద్రయ్య గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఇక్కడ మన చెవు కింద ఓకే గడ్డ అయితే ఆపరేషన్ చేశాను. ఓకే చెవు కింద. ఓకే అది క్యాన్సర్ అనేది ఇప్పుడు తేలింది. ఏంటండి రిపోర్ట్లో ఏమని వచ్చింది? అయితే దాన్ని ఆపరేషన్ చేసి తీసేసినాక ఇప్పుడు ఇక్కడ బాగా పెయిన్స్ బాగా వస్తుంది, వాళ్ళని తగ్గలేదు. కారణం ఏం కావచ్చు సార్? ఆ రిపోర్ట్లో ఏమని ఉండిందండి? క్యాన్సర్ అని వచ్చిందంటండి. ఓకే, క్యాన్సర్ అని వచ్చిన తర్వాత రిపోర్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారా అండి మీరు? తీసుకున్నాం. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఏం ఐడియా లేదు. పేపరు వేరే దగ్గర ఉన్నది, నేను వేరే దగ్గర టీవీ చూసుకుంటూ ఎస్ చంద్రయ్య గారు, మీరు ఒక పని చేయండి. మనకి స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు లైవ్ షో అయిపోయిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ గారు మీకు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మీరు ఆ పేపర్ మీ దగ్గర పెట్టుకుని డాక్టర్ గారితో తర్వాత కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? రైట్, మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అదే సార్, 3 months క్రితం నాకు మోషన్లో బ్లీడింగ్ అయింది సార్. ఏంటండి? మోషన్లో బ్లీడింగ్ అయింది, బ్లాక్ గా వచ్చింది. ఓకే. ఎండోస్కోపీ కూడా చేసాము. ఓకే. డాక్టర్ గారు క్యాన్సర్ కాదన్నారు కానీ మిగతా టెస్ట్ చేయమని చేయలేదు. ఓకే. జనరల్ గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాము. ఓకే. దీనికి క్యాన్సర్ అంటారా ఏంటిది అంటే ఆయాసం కూడా వస్తుంది సార్. ఓకే, సో బేసికల్గా మీకు బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తున్నాయి అంటే ఎక్కడ మోస్ట్లీ మీకు మీ జీర్ణాశయ ట్రాక్లో నుంచి, జిఐ ట్రాక్లో నుంచి ఎక్కడి నుంచి అయినా బ్లీడింగ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మనకు ఆ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, అదే బ్లీడింగ్ మనం ఓన్లీ ఎండోస్కోపీ చేసి వదిలేస్తే ఒక్కొక్కసారి మనకు కంప్లీట్ జీర్ణాశయంలో ఐదర్ ఎండోస్కోపీ ద్వారా కానీ తెలియకపోతే కొలనోస్కోపీ కూడా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ ఎండోస్కోపీ కొలనోస్కోపీ రెండిట్లో కూడా తెలియకపోతే క్యాప్సూల్ ఎండోస్కోపీ అని ఉంటుంది. అంటే బేసికల్గా మన జీర్ణాశయంలో ఎక్కడ నుండి బ్లడ్ లీక్ అవుతుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబ్లీ మీకు ఆ బ్లడ్ లీక్ అవడం వల్ల, బ్లడ్ హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండడం వల్ల ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది క్యాన్సర్ అవునా కాదా అని తెలియాలి అంటే ఎండోస్కోపీ ఆర్ కొలనోస్కోపీ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా అల్సర్ లాంటివి కానీ ఏదైనా లీజన్స్ లాంటివి కానీ కనబడితే దాన్ని బయోప్సీ చేయడం ద్వారా మనకి ఇది క్యాన్సర్ అవునా కాదా తెలుస్తుందండి. దీనికి ఎంఆర్ఐ అవసరం లేదండి. ఎండోస్కోపీ ఆర్ కొలనోస్కోపీ మీ నియర్ బైలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కడి నుండి బ్లీడ్ అవుతుంది అని కనుక్కోవడము, అండ్ ఆ విజువలైజేషన్ చేసినప్పుడు ఎక్కడైనా అల్సర్గా కానీ పుండు కానీ ఏమైనా కనపడితే దానిలోంచి బయాప్సీ చేయడము. ఇలా చేయడం ద్వారా మనకి ఇది క్యాన్సరా కాదా నిర్ధారణ అవుతుందండి. లైట్ టెంపరేచర్ కూడా ఉంటుంది సార్ కంటిన్యూగా. ఓకే, ప్రాబబ్లీ అది మేమేమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండొచ్చండి. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మీకు ఇంకా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కనుక సేమ్ నెంబర్కి కాల్ చేసినట్లయితే డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు. ఎస్ రాజేష్ గారు, క్యాన్సర్కు అసలు క్యాన్సర్ అనేది ఎన్ని రకాలు అండ్
అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ క్యాన్సర్ వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయంటారు? సో బేసికల్గా మనం క్యాన్సర్స్ని మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్ అని, ఒకటి హిమటలాజికల్ క్యాన్సర్స్ అని. సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఇలాంటి వాటిని సాలిడ్ క్యాన్సర్స్ అంటాము. వీటిలో బేసికల్గా అది ఎంత దూరం స్ప్రెడ్ అయింది అన్న దాన్ని బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. అదే వేరాస్ లిక్విడ్ క్యాన్సర్స్ ఆర్ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అని 2వ రకం ఉంటుంది. హిమటలాజికల్ క్యాన్సర్స్లో మెయిన్గా మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అక్యూట్ క్యాన్సర్స్, ఒకటి క్రానిక్ క్యాన్సర్స్ అండ్ ఇంకొకటి ప్లాస్మా సెల్ డిజార్డర్స్ ఆర్ మైలోమా అని. ఈ అక్యూట్ క్యాన్సర్స్లో ALL, AML అని, క్రానిక్ క్యాన్సర్స్లో CML, CLL అని, ఆర్ మైలోమా అనేది 3వ రకమైన క్యాన్సర్ అండి. అయితే ఈ స్టేజెస్ కూడా మనకి 3rd స్టేజ్ వచ్చిన తర్వాత కానివ్వండి, 4th స్టేజ్ వచ్చినప్పుడు చాలా డేంజరస్ అంటూ కూడా వింటూ ఉంటాము. నిజంగానే 4th స్టేజ్ వచ్చిన వాళ్ళు బతికే ఛాన్సెస్ ఉంటుందంటారా? మీరు ఏం చెప్తారు? బేసికల్గా అన్నిట్లో ఉన్న స్టేజ్ 4 సేమ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందుగా మీరు చెప్పిన దాంట్లో విన్నట్టుగా అయితే స్టేజ్ 4 లింఫోమాలో స్టిల్ హాడ్జ్కిన్స్ డిసీజ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఈవెన్ స్టేజ్ 4లో ఉన్నా కూడా దాని యొక్క క్యూర్ రేట్స్ 95% వరకు ఉండొచ్చు. అలా ఇప్పుడు విత్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ప్రెసిషన్ థెరపీ ఆర్ మాలిక్యులర్ ఆర్ టార్గెటెడ్ థెరపీ అని న్యూయర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్టేజ్ 4లో ఉన్న లంగ్ క్యాన్సర్ ఒక 20 years బ్యాక్ కనుక చూసినట్టుగా అయితే మ్యాక్సిమం మన లైఫ్ స్పాన్ 6 months ఆర్ 3 to 4 months మాత్రమే ఉండేదండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల మాలిక్యులర్ టెస్టింగ్ అనేది చేయడం ద్వారా మనకు అది ఏ జీన్ మ్యూటేషన్ ఉండడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడం వల్ల ఈవెన్ కీమోథెరపీ లేకుండా కూడా ఓన్లీ ఓరల్ టాబ్లెట్స్తో మనం ఈవెన్ స్టేజ్ 4లో కూడా ఇప్పుడు 5 to 7 years ఆఫ్ లైఫ్ని సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో కనుక ALK అనే ఒక టెస్ట్ ఉంటుంది, ALK. ఆ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే కీమోథెరపీ లేకుండా జస్ట్ ఓన్లీ టాబ్లెట్స్తో మాత్రమే 5 to 7 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే ప్రీవియస్గా ఉన్నట్టు స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే ఇన్క్యూరబుల్, మ్యాక్సిమం 6 months మాత్రమే ఉంటుంది, డెత్ సెంటెన్స్, అలాంటివన్నీ ప్రీవియస్ మిత్స్. లేటెస్ట్ అడ్వాన్సెస్లో అసలు బేసికల్గా మాలిక్యులర్ టెస్టింగ్ అనేది చేసి ఏదైతే టెస్ట్ పాజిటివ్ ఉంటుందో దానికి అగెయిన్స్ట్గా టార్గెటెడ్ థెరపీ వాడడం వల్ల మనం లైఫ్ స్పాన్ని పెంచవచ్చు. అయితే బీపీ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకున్న బీపీ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్, అలాంటి పేషెంట్స్కి క్యాన్సర్ వస్తే గుర్తించడం ఎలా, మీరేం చెప్తారు? బీపీ పేషెంట్స్ అండ్ షుగర్ పేషెంట్స్ వాటిల్లో సపరేట్ సిమ్టమ్స్ ఎక్కువగా వేరే ఉండదండి. నార్మల్ పేషెంట్స్లో ఉన్న వాళ్ళలాగానే సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే వీళ్ళలో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ న్యూరోపతి అంటే నర్వ్స్ మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము కొన్ని డ్రగ్స్ ఇచ్చేటప్పుడు న్యూరోపతి కాజ్ చేసే డ్రగ్స్ కాకుండా వేరేవి ఇస్తూ ఉంటాము. అలా కొన్ని డ్రగ్స్ వల్ల, కొన్ని టాబ్లెట్స్ వల్ల బీపీ పెరగడం కూడా పాసిబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అలాంటి డ్రగ్స్ కాకుండా వేరేవి ఇస్తుంటాము. సో సిమ్టమ్స్లో ప్రకారంగా చూసుకుంటే బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి నార్మల్ పేషెంట్స్కి సపరేట్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కాకపోతే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళలో కొంచెం డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. క్యాన్సర్ పేషెంట్స్ ఎటువంటి డైట్ మెయింటైన్ చేయాలంటారు? ఫుడ్ ఐటమ్స్ కూడా ఎటువంటి కన్జ్యూమ్ చేయాలంటారు మీరు? చాలా మందికి ఉండేది నార్మల్ క్వశ్చన్ అండి, క్యాన్సర్ పేషెంట్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి అని. చాలా మంది ఇప్పుడు చాలా phase 3 ట్రయల్స్లో నిరూపించింది ఏంటి అంటే ప్రీవియస్గా ఎప్పుడైతే కీమోథెరపీ ఇవ్వడం వల్ల WBC లో అవుతుందో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి న్యూట్రోపీనిక్ డైట్ అని ఉంటుంది. కానీ అది ప్రీవియస్గా అడ్వైస్ చేసేవాళ్ళు, కానీ దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అని తెలిసింది. సో న్యూట్రోపీనిక్ డైట్స్ అనేవి ఇప్పుడు నార్మల్ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకోవచ్చు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ ఫుడ్స్ ఏ రోజుది ఆ రోజు, మార్నింగ్ ది మార్నింగ్, నైట్ ది నైట్, అలా ఎప్పటిదప్పుడు వండుకొని తినడము. క్యాండ్ ఫుడ్స్ కాకుండా, బయట ఫుడ్స్ కాకుండా ఇంట్లో ఫుడ్స్ నార్మల్గా మీరు రెగ్యులర్గా చేసుకునేవి తీసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వల్ల ఇలాంటి డైట్ని మేము కొంచెం ఎక్కువ రికమెండ్ చేస్తుంటాము. అయితే రాజేష్ గారు, ఎక్కువ మంది క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు భయంతోనే నిజంగానే వాళ్ళు ఇంకా లైఫ్ స్పాన్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ముందుగానే చనిపోవడం అనేది చాలా చూసాము. అంటే భయపడకుండా అటువంటి పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు?
మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది క్యాన్సర్ అనగానే ఫస్ట్ పక్క వాళ్ళు చెప్పిన మాటలు, ఎదురుగా వాళ్ళు చెప్పిన మాటలు విని కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి, రేడియేషన్ అంటే ఏదో కరెంట్ షాక్ పెడతారు, అలా చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి. ఇలా అపోహల వల్లనే 90% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ తనకున్న సిమ్టమ్స్ని బయటికి చెప్పరు. అది చెప్తే దీనికి మళ్ళీ ఏం టెస్ట్ చేస్తే ఏం డిసీజ్ బయటపడుతుందో, ఏం ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి చాలా మటుకు ఫస్ట్ సిమ్టమ్స్ని వాళ్ళు హైడ్ చేస్తారు. చాలామంది మేము ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి సిమ్టమ్ ఉంది అంటే 3 months, 6 months, 8 months నుంచి అని కూడా చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళలో ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా, ఎలాంటి స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల, లేటెస్ట్ కీమోథెరపీస్ వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫీమేల్స్ భయపడేది ఏంటి అంటే కీమోథెరపీ అనగానే హెయిర్ ఫాల్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది కీమోథెరపీకి వెళ్ళరు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్స్ ద్వారా, లేటెస్ట్ పరికరాల ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. సెకండ్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ చాలామంది భయపడేది వామిటింగ్ సెన్సేషన్, లూజ్ మోషన్స్ అవుతాయని. వీ హ్యావ్ చాలా లేటెస్ట్ అడ్వాన్స్ డ్రగ్స్ ఉంటాయి. కీమోథెరపీ కన్నా ఆ డ్రగ్స్ ముందు ఇచ్చేసి వామిటింగ్ రాకుండా, లూజ్ మోషన్స్ రాకుండా ఆ మెడిసిన్స్ ముందే ఇచ్చేసి దాని తర్వాత మనం కీమో ఇవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే భయపడడం మానేసేయండి. మీకున్న సిమ్టమ్స్ని, మీకున్న డౌట్స్ని నియర్ బై డాక్టర్స్ని వెళ్ళి కలవండి. ఒకవేళ ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లారిఫై అవ్వని డౌట్స్ ఉన్నాయంటే వేరే డాక్టర్ దగ్గర వెళ్ళేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. బట్ ప్రతి క్యాన్సర్కి ప్రాపర్ టైంలో, ప్రాపర్ ప్లేస్లో ట్రీట్ చేస్తే క్యూర్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, షిమోగా అలా మెడిసిన్స్ వాడి మళ్ళీ లేటర్ స్టేజెస్లో డిసీజ్ పెరిగిన తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి, ప్రాపర్ టైంలో తీసుకోండి, అండ్ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వన్స్ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా బాడీలో వేరే పార్ట్ దగ్గర కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అలా వచ్చినప్పుడు సెకండ్ టైం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా? సో మేము చాలామందికి చెప్పే అడ్వైజ్ ఏంటి అంటే, చాలామంది చేసేది ఏంటంటే ప్రైమరీగా ఫర్ ద ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తారు. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము సర్వేలెన్స్ విజిట్స్ అంటాం. సర్వేలెన్స్ విజిట్స్ అంటే క్యాన్సర్ యొక్క టైప్ని బట్టి కొందరిని 3 monthsకి, కొందరిని 6 monthsకి అలా పిలుస్తుంటాము. ఎందుకు అంటే క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే మళ్ళీ వెనక్కి రావడం. సో కొన్నిసార్లు అలా వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, అలా మనం 3 monthsలో కానీ 6 monthsలో కానీ డాక్టర్ గారు చెప్పినట్టుగా రెగ్యులర్ ఫాలోఅప్లో కనుక మనం ఉన్నట్టుగా అయితే ఎర్లీగా రికరెన్సెస్లో ఎర్లీగానే మనము ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేస్తే క్యూర్ రేట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ టైం అయినా కానీ రికరెన్స్లో అయినా కానీ మనం ఎంత ఎర్లీగా సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి మెడికల్ అటెన్షన్ దగ్గరికి త్వరగా వస్తే క్యూర్ రేట్స్ అంతా ఎక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బొల్లం గారు. అది క్యాన్సర్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కాబట్టి భయం అనేది వదిలేసి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఎర్లీ స్టేజెస్లోనే ఒకవేళ క్యాన్సర్ వస్తే కనుక దాన్ని గుర్తించి డాక్టర్స్ మీకు ట్రీట్మెంట్ ఇచ్చే అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి అదైతే చేయండి. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.